బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చ మీడియా కథనానికి అనూహ్య స్పందన లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మాయా బజార్ రెస్టారెంట్ లో విక్రయిస్తున్న ఫుడ్ నాణ్యత లేదంటూ రచ్చ మీడియా ఓ కథనాన్ని ఇటీవల ప్రసారం చేసింది. ఈ కథనానికి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ స్పందించారు. తక్షణమే రెస్టారెంట్ను ఆకస్మిక తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందర రామిరెడ్డి, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో కలిసి మాయా బజార్ రెస్టారెంట్ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గుర్తించినట్లు, వీటిని శాంపుల్ తీసుకుని హైదరాబాద్ టెస్టింగ్ నిమిత్తం పంపినట్లుగా రామిరెడ్డి తెలిపారు. అలాగే కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ అనుమతులు లేని ప్లాస్టిక్ పార్సిల్ను వినియోగిస్తున్నారని, వాటిని సీజ్ చేసి 10,000 ఫైన్ హోటల్ యాజమాన్యానికి విధించడం జరిగిందన్నారు. హోటల్ కిచెన్ ను పరిశీలించినప్పుడు అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ ఉండటం, ఫ్రిడ్జ్ లో కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలతో పాటు కూరగాయలను, నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం హోటల్స్, స్వీట్ షాప్, పాల విక్రయ కేంద్రాలపై 8 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. సదరు మాయా బజార్ హోటల్ పై పంపిన శాంపిల్స్ వచ్చాక వాటి రిపోర్ట్ ఆధారంగా హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని కమిషనర్ తెలిపారు. ఇక నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ తో కలిపి వారంలో ఒకసారి ఆకస్మిక తనిఖీలు చేయనట్లు ఆయన వివరించారు. ఈ విషయంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. నా పేరు ఏఎస్ఆర్ రెడ్డి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, వెస్ట్ గోదావరి డిస్టిక్. గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ దినము తాడేపల్లి పట్టణంలోని మాయా బజార్ హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా మేము ఆ కిచెన్ రూమ్ను చూడడం జరిగింది. ఆ కిచెన్ రూమ్ నందు వాళ్ళు ఎక్కువగా మోతాదులో ఉల్లిపాయలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. అదేవిధంగా కొద్ది మాంసం వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నారు. తర్వాత మళ్ళీ వాడడం ఉద్దేశంతో మేము ఈరోజు అది చూసి హైజీనిక్ కండిషన్స్, గ్లౌస్ లేవని చెప్పేసి, ఎగస్ట్రా వచ్చేసి బిలో 50 మైక్రాన్స్ ఉండే ప్లాస్టిక్ కవర్ని కూడా అది నిషేధితమైంది. దాన్ని కూడా సీజ్ చేసేసి దాని మీద పెనాల్టీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో పెనాల్టీ విధించడం జరిగింది. ఈ యొక్క తయారు చేసిన చికెన్ దమ్ బిర్యానీ కూడా మేము సస్పెక్ట్ చేసి దాంట్లో ఏమైనా రసాయనాలు కలిపి ఉన్నారనే ఉద్దేశంతో దాన్ని శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపిస్తున్నాము. అదేవిధంగా మిగతా చికెన్ కూడా అన్హైజీనిక్ కింద మేము వచ్చేసి దాని మీద కేసు ఫైల్ చేస్తున్నాం. జాయింట్ కలెక్టర్ కోర్టులో మేము వేస్తున్నాము. ఈ చికెన్ దమ్ బిర్యానీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ను ఆధారంగా మేము దాని మీద ఫలితాలను బట్టేసి కేసు ఫైల్ చేసి వాళ్ళని వచ్చేసి మేము జ్యుడిషియల్ కోర్టు కానీ లేదా జాయింట్ కలెక్టర్ కోర్టు కానీ సబ్మిట్ చేస్తాము. తదుపరి చర్యల నిమిత్తం మీకు ఇంటిమేషన్ ఇస్తాము. పట్టణంలో మాయా బజార్ అనే రెస్టారెంట్ని మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి మున్సిపల్ కమిషనర్గా నేను తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నా పాత్ర ఏంటంటే పారిశుద్ధ్యం లోపిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారాలు ఉన్నాయి నాకు. ఫుడ్ పరంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అధికారాలు ఉన్నాయి కనుక దాంట్లో ఇప్పుడు వంటగదిని పరిశీలిస్తే కొన్ని ఇప్పుడు ఫుడ్ తయారు చేసే చోట కొంచెం అశుభ్రతమైన వాతావరణం కల్పించింది. చికెన్స్ మీద ఈగలు ఆడడం అవన్నీ కూడా గమనించడం జరిగింది. తర్వాత వంటలు చేసే వర్కర్స్ కూడా మన టెస్టులో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని టెస్టులు చేయించి వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి టెస్ట్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేయాలి. అది కూడా చేయలేదు. తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి మనకి. అలాగే బ్లౌజెస్, మాస్క్స్, తర్వాత తలకి టోపీ ఇవన్నీ పెట్టుకుని వంట గదిలో పరికరాలతోటి ఉండాలి. అది కూడా లేకుండా గమనించడం జరిగింది. దీని మీద అంతటి మీద ఇప్పుడు ప్లాస్టిక్ని కూడా వాడుతున్నట్టుగా ఇక్కడ గమనించడం జరిగింది. మన పట్టణంలో ఎంతకాలం నుంచి ప్లాస్టిక్ నిషేధిస్తున్నాం, కానీ అయినా తప్పతప్పాలుగా అలా మళ్ళీ ప్లాస్టిక్ని వాడుతూనే ఉన్నారు. మనకి ఈ రోజుని దాన్ని చూసి మేము 10,000 రూపాయలు ఈ హోటల్స్కి ఫైన్ విధించడం జరిగింది. తర్వాత తదుపరి నోటీస్ కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇన్ కేసు ఇంకా ఇదే కంటిన్యూ అవుతే తదుపరి చర్య కోర్టులో కేసు కూడా వేయడం జరుగుతుంది.